ప్రీవియస్ క్లాస్లో ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేసాను. సో ఈ రోజు ఏంటంటే ఇంకొన్ని టాపిక్స్ గురించి మనం ట్రై ఓకే. సో ఆల్మోస్ట్ 90% అయిపోయింది అనమాట. సో పైథాన్ నోట్బుక్స్ అనేది సో కొంచెం పెండింగ్ ఉంది. సో ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. కొన్ని కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడు దాకా మనం ఏంటంటే సిఎస్వి ఫైల్ రీడ్ చేసినాం, అలానే రైట్ చేసినాం. అంటే ఏదైతే మనకి లేక్ హౌస్ లో ఫైల్స్ ఉంటాయో వాటిని రీడ్ చేసినాం, అలానే ఆ వచ్చిన డేటాని మళ్ళీ డెల్టా టేబుల్ కింద రైట్ చేసి, అవునా కదా? సో మీరు ప్రీవియస్ క్లాసెస్ అబ్జర్వ్ చేస్తే అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైనా టేబుల్ కావచ్చు, లేకపోతే డేటా ఫ్రేమ్ కావచ్చు, ఆ డేటా ఫ్రేమ్ డేటాని మళ్ళీ ఫైల్స్ కింద రైట్ బ్యాక్ అంటే బ్యాక్ టు లేక్ హౌస్ కి. ఇప్పుడు దాకా ఏంటి, లేక్ హౌస్ లో ఉన్న డేటాని రీడ్ చేసి టేబుల్స్ క్రియేట్ చేసినాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ కావచ్చు, లేకపోతే ఇంకో డేటా ఫ్రేమ్ కావచ్చు, ఆ వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ బ్యాక్ టు లేక్ హౌస్ కి ఎలా రైట్ చేయాలి ఏంటంటే మనమైతే సో ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే, నేను ఇక్కడ ఒక లేక్ హౌస్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్, కోర్స్, ఇలా నాకు సో డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి అనమాట. రన్ చేద్దాం ఇది. సో ఫస్ట్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఏదైతే లైక్ పర్టికులర్ సెల్ ఉందో ఆ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి సెషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో మీరు చూస్తే మనకి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్, కోర్స్, ఇలా మనకి సో డిఫరెంట్ కాలమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏదైతే మనకి అవుట్పుట్ వచ్చిందో ఈ డేటా ఫ్రేమ్ అవుట్పుట్ ని నేను లేక్ హౌస్ లో ఫైల్స్ కి రైట్ చేస్తాను. అంటే ఈ ఉన్న డేటాని లేక్ హౌస్ కి రైట్ చేస్తాను అనమాట. సో అది ఎలా చేస్తాను ఏంటంటే మనమైతే ప్రాక్టికల్ చూద్దాం. సో ఇక్కడ సో టూ అండర్ స్కోర్ సిఎస్పి అనేది ఒక ఫంక్షన్ ఉందన్నమాట. చూడొచ్చు, ఇది ఫంక్షన్. సో ఇది ఏం చేస్తుందంటే రైట్ ఆబ్జెక్ట్ కామా సపరేటెడ్ ఫైల్ అనమాట. అంటే సిఎస్పికి రైట్ చేసింది. మీరు చేసిన తీసుకోవచ్చు, లేదా పార్కెట్ ఫైల్ అని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అనమాట. బట్ జనరల్గా మనం చేసిన ఫైల్స్ అనేది ఫెమిలియర్గా ఉంటుంది కాబట్టి సో దానికైతే నేను రైట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పార్కెట్ అయినా తీసుకోవచ్చు. దేర్ ఈస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, సో డిఎఫ్ అంటే నథింగ్ బట్ ఏదైతే మనకి సో డేటా ఫ్రేమ్ వస్తుందో అది డాట్ టు అండర్ స్కోర్ సిఎస్వి. ఓకే, సో టు అండర్ స్కోర్ సిఎస్వి. సో ఇది ఫంక్షన్ లో మనం ఏంటి పాత్ ఇచ్చాను. ఓకే, సో పాత్ ఏదైతే మీరు ఫైల్ రైట్ చేయాలనుకున్నారు మీరు చూస్తే ఇక్కడ సో అది కదా, ఒక్క నిమిషం లేబర్స్ లో చూపిస్తాను. ఫైల్స్, సో పాత్, ఓకే, ఇదన్నమాట. సారీ, ఇదన్నమాట పాత. సో ఈ పాతనే నేను ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. ఓకే, అయితే మనం సోర్స్ డేటా అనే ఫోల్డర్లోకి రైట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఫైల్ నేమ్ ఏంటిది, టెస్ట్ డాట్ టెస్ట్ డేటా డాట్ సిఎస్పి అనమాట. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ఇండెక్స్ అనేది ఫాల్స్. ఏంటి ఇండెక్స్ అంటే మీ అందరూ తెలుసు, పైథాన్ లో మన నోట్బుక్స్ లో ఇండెక్స్ అనేది జనరేట్ అవుతుంటుంది అనమాట. అంటే 0 1 2 3 4 5 6. ఎస్పెషల్లీ మీరు ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మీకు సైడ్ అంటే ఇనిషియల్ గా ఒకటి ఉంటుంది అనమాట, ఇండెక్స్ అనేది. అదే అంటే ఈ ఇండెక్స్ కూడా ఆ ఫైల్ కి కావాలా వద్దా అని అడుగుతాం. మనకైతే అవసరం లేదు కాబట్టి ఇండెక్స్ అనేది ఫాల్స్. ఓకే, సో రన్ చేద్దాం ఇది. ఓకే, సో మనం సక్సెస్ఫుల్ గా ఏదైతే డేటా ఫ్రేమ్ లో డేటాని ఈ ఫైల్ కి రైట్ చేసాం అన్నమాట. చూద్దాం ఏంటంటే రిఫ్రెష్. సో పేరెంట్ పేరు టెస్ట్ డేటా. ఓకే, దట్స్ దట్. చూసారా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్, కోర్స్, ఏదైతే మనకు కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ వచ్చినాయి. అలానే కొంత డేటా కూడా వచ్చింది. ఓకే, ఏదైతే డేటా ఉందో 8 రికార్డ్స్ అనేది ఆ 8 రికార్డ్స్ కూడా వచ్చింది. ఇలా మనం ఏంటంటే ఏదైనా డెల్టా టేబుల్ కావచ్చు, లేకపోతే వేరే డేటా ఫ్రేమ్ కావచ్చు, ఆ వచ్చిన డేటాని మళ్ళీ రైట్ బ్యాక్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంది.
ఓకే. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. అసలు ఇండెక్స్ అంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాల్స్ అని స్పెసిఫై చేస్తాం కదా! అలా కాకుండా ట్రూ అని స్పెసిఫై చేస్తే మనకి ఏమవుతుంది ఏంటనేది సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. సేమ్ కాకపోతే ఇక్కడ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, ఇక్కడికి వచ్చేసరికి ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఇక్కడ 5 నేమ్స్ డిఫరెంట్ అనమాట. అంటే మీకు ఏమంటారు డిఫరెన్షియేట్ చేయడం కోసం ఒక్కొక్క ఎగ్జాంపుల్కి ఒక్కొక్క ఇన్పుట్ ఫైల్ అనేది తీసుకున్నాం. అంతకు మించి ఏం లేదు. సో రన్ చేద్దాం ఇక్కడ. ఓకే, మనకైతే ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్గా అయింది. రిఫ్రెష్ టెంప్ ఐ థింక్. ఓకే, చూసారా? 0 1 2 3 4 5 6 7. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ ఇండెక్స్. అదే ప్రీవియస్ దానికి ఇండెక్స్ ఉందా? ఓకే, రిఫ్రెష్ చేద్దాం. ఒక్కోసారి ఇమ్మీడియట్ కనపడడం. చూడండి, దీనికి ఇండెక్స్ ఉందా? ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు ఏదైతే సో టెంప్ డాట్ సిఎస్ ఉందో దీనికి ఇండెక్స్ ఉంది. ఓకే, సో ఇలా మీకు ఇండెక్స్ కూడా ఇంక్లూడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అన్నమాట. ఓకే, అలానే ఇక్కడ బై డిఫాల్ట్ ఇది కామా సపరేట్. మామూలుగా CSV ఫైల్ ఏంటంటే కామా సపరేటెడ్, ఇది అందరికీ తెలిసిందే. అలా కాకుండా నేను ఎక్స్ప్లిసిట్గా ఏదైనా స్పెసిఫై చేయాలను, లేకపోతే టైప్ సింబల్ కావచ్చు, లేకపోతే కోలన్ కావచ్చు, రకరకాల అనమాట. అంటే బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ బట్టి నేను ఐ వాంట్ గివ్ సంథింగ్ ఎల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కామ్ ఐ వాంట్ గివ్ 5. సో అలాంటి కేసెస్లో మనం ఎలా డిఫైన్ చేస్తాం ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సేమ్ అదే అనమాట. ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఇండెక్స్ ఫాల్స్ తీసుకున్నాను, కానీ సపరేటర్ వచ్చేసరికి 5 7 అనమాట. ఓకే, సో డిఫాల్ట్ గా కామా ఉంటుంది. లేదంటే ఎక్స్ప్లిసిట్ గా స్పెసిఫై చేయాలనుకుంటే సపరేటర్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫైల్ నేమ్ కూడా డిఫరెంట్, ఎందుకంటే ప్రతి ఎగ్జాంపుల్ ఒక ఫైల్ చూపిస్తే మీకు అసలు ఏం జరుగుతుందన్న క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. రన్ చేద్దాం ఇది. ఓకే, డన్. రిఫ్రెష్. ఓకే, టెంప్ అండర్ స్కోర్ చూసారా? 5 సింబల్ వచ్చింది. ఓకే, సో ఇందాక దాకా అన్నింటికి కూడా కామన్ ఉంది, బట్ ఇప్పుడు వచ్చేసరికి 5 సింబల్. సో ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ అయితే ఉంటాయి అన్నమాట. వి నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అర్థమైంది కదా ఏం చేస్తున్నాం ఏంటన్నది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీని తర్వాత అయితే ఇప్పుడు దాకా మనం ఏం చేసినాం? సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి మనం ఈ పర్టికులర్ సెల్ అనేది రన్ చేసినప్పుడు ఏదైతే ప్రీవియస్ డేటా ఉందో అది ఓవర్ రైట్, బై డిఫాల్ట్ ఓవర్ రైట్. ఈవెన్ నేను రన్ చేస్తాను చూడండి ఇంకోసారి కూడా. ఓకే, సో ట్రై టు. ఓకే, సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో బేసికల్గా ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 8 రికార్డ్స్ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ రన్ చేసినాం కాబట్టి ఇంకొక 8 అంటే టోటల్గా 16 ఉండాలి. సో ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్. ఎన్ని ఉన్నాయి గైస్? సేమ్ అయ్యే ఉన్నాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఓవర్ రైట్ అవుతున్నాయి అనమాట. అంటే ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో లేటెస్ట్ డేటా తోటి ఓవర్ రైడ్ అవుతుంది. అలా కాదు, నాకు అపెండ్ కావాలి అంటే నథింగ్ బట్ నేను ఆ కమాండ్ అనేది ఎన్నిసార్లు రన్ చేసినా ప్రీవియస్ డేటాకి ఏదైతే కొత్తగా డేటా వస్తుందో ఆ డేటాని అపెండ్ అవ్వాలి, యాడ్ అవ్వాలి. అలాంటి కేసెస్లో మీరు మోడ్ అనేది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి. సో మోడ్, హెడర్, ఇండెక్స్ అన్నీ కూడా స్పెసిఫై చేశాను. అలానే మీకు ఏదన్నా కామన్ కాకుండా వేరేది కావాలనుకుంటే డీలిమిటర్ అది కూడా సపరేట్ ఐ మీన్ అది కూడా స్పెసిఫై చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట. చాలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మీకు ఏదైతే అవసరం అవుతుందో అవి మాత్రమే స్పెసిఫై చేస్తే చాలు అనమాట. అంతేగాని అన్ని స్పెసిఫై చేయాలని ఎక్కడ రూల్ అయితే ఉండదు. అది గుర్తుంచుకోవాలి. ఓకే, సో నేను ఈ కేసులో ఏంటంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, హెడర్ ఈజ్ ఈక్వల్ ట్రూ అండ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని స్పెసిఫై చేశాను. ఇప్పుడు ఇది రన్ చేస్తే వర్క్ అవుతుంది, కానీ ఒక చిన్న ఇష్యూ ఉందన్నమాట. అది ఏంటన్నానో నేను చెప్తాను. మన ఫైల్ రెడీ అయింది. రిజల్ట్ డేటా.
ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు దాకా మనకి ఎటువంటి ఇష్యూ అయితే లేదనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ రన్ చేస్తాం. ఓకే. సో ఏదైతే ఇందాక రన్ చేసాం మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. రైట్. ఓకే. ఇప్పుడు కూడా మనకి ఎటువంటి ఇష్యూ అయితే రాలేదన్నమాట. చూసారా? ప్రాబ్లం బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ వస్తుంది. ఏమొస్తుంది? సో హెడర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. సో ఇది ఫస్ట్ ఎగ్జిక్యూషన్కి, దాని తర్వాత సెకండ్ ఎగ్జిక్యూషన్కి, ఇంకోసారి రన్ చేస్తే ఇంకోసారి హెడర్ వస్తుంది, అలానే డేటా వస్తుంది. అంటే ఇది సటన్ సమ్హౌ ఇట్స్ గుడ్. ఓకే. బట్ హెడర్ అనేది ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు అనమాట ప్రతిసారి అనేది. ఇట్స్ నాట్ అట్ ఆల్ రికమెండబుల్ వే. సో దీనికోసం ఆల్టర్నేట్గా మన ఇఫ్ ఎల్స్ అనే కండిషన్ యూజ్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా డిఫైన్ అనేది చేసుకోవడానికి పాసిబిలిటీ. ఓకే. అదేంటనేది చెక్ చేద్దాం. ఇక్కడ నేను కొంత కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేశాను అనమాట. ఫస్ట్ ఫైల్ పాత్ తీసుకున్నాను, అంటే ఆ ఫైల్ ఎక్కడ ఉందో నేను వెరిఫై చేస్తున్నాను. సో దాని తర్వాత ఇక్కడ సో పాత్ ఉందా లేదా చెక్ చేస్తున్నాను. అంటే ఆ స్పెసిఫిక్ పాత్లో ఆ ఫైల్ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి. సో డిఎఫ్ డాట్ టు అండర్ స్కోర్ సిఎస్పి ఫైల్ పాత్ మోడ్ ఈస్ ఈక్వల్ టు డబ్ల్యూ అంటే రైట్ ఓవర్ రైట్ అనమాట. హెడర్ ఈస్ ఈక్వల్ టు ఇండెక్స్ ఈస్ ఈక్వల్ టు ఫాల్స్. అదే ఫైల్ అనేది ఆల్రెడీ ఉందనుకోండి, ఓకే, అట్లీస్ట్ ఒకసారి ఉన్నా సరే ఏమొస్తుంది? సో ఇది చూడండి. సో డిఎఫ్ డాట్ టూ అండర్ స్కోర్ సివి ఫైల్ అండర్ స్కోర్ పాత్ మోడ్ ఈజ్ ఈక్వల్ ఓవర్ రైడ్, సో అపెండ్ హెడర్ ఈజ్ ఈక్వల్ ఫాల్స్, ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ ఫాల్స్. అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ సార్ రన్ చేసేటప్పుడు హెడర్ అనేది ట్రూ అవుతుంది. ఓకే. మోడ్ అనేది ఓవర్ రైడ్ అవుతుంది. అదే సెకండ్ సార్ రన్ చేస్తుంటే అంటే ఆ స్పెసిఫిక్ ఫైల్ అనేది ఆల్రెడీ ఉంటే ఆ పర్టికులర్ పాత్రలో మోడ్ వచ్చేసరికి అపెండ్ అవుతుంది, హెడర్ వచ్చేసరికి ఫాల్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, బేస్డ్ ఆన్ ది ఇఫ్ ఎల్స్ కండిషన్ బట్టి మనం కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో దట్ మనకి సో మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది అచీవ్ అవుతుంది. ఓకే. చూద్దాం. సో సేల్స్ డేటా అనేది ఇంతవరకు లేదన్నమాట. ఫైల్ చూడండి, సేల్స్ డేటా అండి. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే. జస్ట్ నేను ఏంటంటే డెమో పర్పస్ వర్క్ అలా పెట్టాను అనమాట. ఫైల్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేది. ఓకే. సేల్స్ డేటా వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే నాకు హెడర్ అనేది రాకూడదు, బట్ డేటా అనేది అపెండ్. ఓకే. హెడర్ అనేది రాకూడదు, డేటా అనేది అపెండ్ అవ్వాలన్నమాట. చూద్దాం ఏమొస్తుంది. ఫైల్ డేటా ఇస్ గెటింగ్ అపెండెడ్ అంటే ఎల్స్ బ్లాక్ లోకి వచ్చిందా, ఇందాకేమో ఇఫ్ ఇఫ్ బ్లాక్ లోకి వచ్చింది. సో సెకండ్ టైం రన్ చేస్తే మనకి ఈ పర్టికులర్ ఫైల్ అనేది ఈ పాత్రలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఇగ్నోర్ అయ్యి ఇది యాడ్ అవుతుంది, ఇది రన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి ప్రాక్టికల్ గా. ఓకే. అంటే మనం చెప్పింది కరెక్ట్ గా మీకు తెలియాలి కదా. ఓకే. సో రిఫ్రెష్ చేయాలి. ఒక్కోసారి ఇమ్మీడియట్ గా రిఫ్లెక్ట్ అవ్వదు, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. చూసారా? ఎక్కడైనా హెడర్ వచ్చిందా? ఎక్కడ హెడర్ అనేది ఒక్కసారి మాత్రమే వచ్చింది. ఓకే. బట్ డేటా అనేది అపెండ్ అవుతానే ఉంది. ఓకే. సో ఇది ఒకటి, ఇది ఒకటి, కానీ హెడర్ వచ్చేసరికి ఒక్కసారి వచ్చింది. సో ఇలా సో రకరకాలుగా ఉంటుంది guys. So we need to understand all these concepts are very very important. సో అర్థమైంది కదా. సో అంటే సో డేటా ఫ్రేమ్ లో ఉన్న డేటాని మనం రైట్ బ్యాక్ అనేది ఎలా చేయాలి ఏంటంటే సో we need to understand all these things. ఓకే. సో దాని తర్వాత నేను వేరే నోట్బుక్ తీసుకుంటాను. అయితే మీరు ఇప్పటిదాకా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఆ, ఏంటంటే సిఎస్వి జేసన్ ఫార్కెట్ ఫైల్స్ ని రీడ్ చేసి టేబుల్స్ క్రియేట్ చేసి, కానీ ఒక ఫైల్ మాత్రమే రీడ్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ఫైల్ మాత్రమే రీడ్ చేస్తున్నాం, కానీ రియాలిటీలో ఏముంటది? మల్టిపుల్ ఫైల్స్.
ఓకే. కానీ రియాలిటీలో ఏమున్నది, మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయేమో, అంతేగాని ఒక ఫైల్ ఉండదు. సో బట్ అలాంటి కేసెస్లో మరి ఎలా హ్యాండిల్ చేయాలనే డౌట్ అయితే మీకు రావచ్చు. ఓకే. అలాంటి కేసెస్లో ఎలా హ్యాండిల్ చేయాలనేది డౌట్ రావచ్చు. సో దానికి కోడ్ అయితే నేను కోడ్ అనేది ఆల్రెడీ రాశాను అనమాట. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి అనమాట, అందువల్ల కొంచెం టైప్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి సో దానికోసం నేను కోడ్ అనేది రాశాను. సో డోంట్ థింక్ రా. ఓకే. ఓకే. సో చూడండి ఇక్కడ. సో ఓకే, ఇక్కడ అన్ని కూడా నేను రిమూవ్ చేస్తాను, డిలీట్ చేస్తాను. డిలీట్. ఓకే, ఓన్లీ 3 ఫైల్స్ ఉన్నాయి. సో ఐ థింక్ ఇది కూడా డిలీట్ చేయాలా, ఎందుకంటే స్కీమా డిఫరెంట్. ఓకే, కంట్రీ. కంట్రీ గుడ్. ఓకే. సో మనకి సోర్స్ డేటా అనే ఫోల్డర్లో 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఏం రీడ్ చేస్తున్నాను, ఈఎంపీ స్టార్ డాట్ సిఎస్పి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫైల్ నేమ్ అనేది ఈఎంపీ తోటి స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఏదన్నా పర్వాలేదు అనమాట. అంటే నథింగ్ బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, ఈఎంపీ డాట్ సిఎస్పి, ఈఎంపీ అనోస్పర్ ఫైనల్ టెస్ట్ డాట్ సిఎస్పి. అంటే బిగినింగ్ ఆఫ్ ది ఫైల్ అనేది ఉంది, ఈఎంపీ ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అందువల్ల ఇది రన్ చేద్దాం సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. లెట్స్ స్టార్ట్ వన్స్. రన్ అవుతుంది. ఇలా మీరు మల్టిపుల్ ఫైల్స్ అనేది రీడ్ చేయొచ్చు అనమాట. సో నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పి ఓన్లీ సింగిల్ ఫైల్ మాత్రమే రీడ్ చేయడం చెప్పాను అనమాట, మల్టిపుల్ ఫైల్స్ అనేది మీరు చెప్పలేదు. సో అది మిస్ అవ్వకూడదు కాబట్టి రియల్ టైంలో ఖచ్చితంగా రీడ్ చేస్తారు కాబట్టి సో దానికి. ఓకే. మీరు చూడండి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. సో టోటల్గా 7 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, 7 కాలమ్స్, 7 రికార్డ్స్ ఉన్నాయి. సో మీకు కావాలంటే వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 2 రికార్డ్స్, ఇక్కడ 5 రికార్డ్, టోటల్ ఏంటి 7 రికార్డ్స్ కాబట్టి 7 రికార్డ్స్ వస్తాయి. అర్థమైంది కదా. సో ఎలా రీడ్ చేయాలి మీకు ఇక్కడ 2 కాదు 30 ఉన్నా సరే రీడ్ అవుతుంది. ఓకే, నాట్ ఓన్లీ టు. అలానే మీకు ఇక్కడ ఫైల్ నేమ్ కూడా చూడొచ్చు. సో సో ఈఎంపీ డాట్ సిఎస్వి ఫైనల్ లిస్ట్ చూడండి ఇక్కడ. ఈఎంపీ అంటే ఈ ఫైల్ 2 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి, ఈ ఫైల్ మనకి 5 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇలా సో రకరకాలుగా రీడ్ చేయొచ్చు. కానీ అది ఒక మెథడ్, ఇది ఇంకో మెథడ్. ఓకే. సో ఇందాక చెప్పింది ఒక వే అన్నమాట. ఓకే. సో ఇది ఒక విధంగా మీరు రీడ్ చేయొచ్చు. అలా కాకుండా వేరే విధంగా కూడా మనం అయితే రీడ్ చేయొచ్చు అనమాట. సో లెట్స్ టైప్ వన్స్. ఓకే. ఇక్కడ 6 కాలమ్స్, 7 రోస్. అంటే ప్రీవియస్ దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఫైల్ నేమ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమున్నాయి 7 కాలమ్స్, 7 రోస్. బట్ ఇక్కడికి వచ్చేసరికి 6 కాలమ్స్, 7 రోస్. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే ఫైల్లో డేటా ఉందో ఆ డేటా మాత్రమే రిటర్న్ చేస్తుంది, కానీ ఎడిషనల్గా ఫైల్ నేమ్స్ లేకపోతే ఇంకోటి నేమ్స్ ఎటువంటి రిటర్న్ చేయదు. అది గుర్తుంచుకో. ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే రిటర్న్ చేస్తుంది అనమాట. సో మీకు ఇది కావాలా లేకపోతే ఇది కావాలండి, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. సో గుర్తుంచుకోండి స్క్రిప్ట్స్ అనేది మీకు అవైలబుల్గా ఇస్తాను, మీకు కావాల్సిన కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అర్థమైంది కదా. సేమ్ డౌట్స్ ఉన్నాయి. ఓకే. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే సో నేను ఇన్ని ఎందుకు గ్యాదర్ చేస్తానంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకున్న తర్వాత ఎలాంటి సినారీని హ్యాండిల్ చేయగలుగుతాం, ఎలాంటి సినారీ అయినా అది ఏదైనా సరే. అందుకనే నేను ఇన్ని సినారియోస్, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకేనా. ఒక్క నిమిషం. ఈ రెండు సేమ్, కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సోర్స్ డేటా ఫోల్డర్లో స్టార్ డాట్ సిఎస్పి అంటే ఏ పేరున్న డాట్ సిఎస్పి ఎక్స్టెన్షన్ ఉంటే ఆ ఫైల్స్ రీడ్ అవుతాయి. కానీ కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే నాకు ఒక ఈ ఫోల్డర్ ఉంది గైస్, సోర్స్ డేటా అనే ఫోల్డర్లో, ఈ ఫోల్డర్లో
ఒక ఆ, ఏం చెప్పాలి, ఒక వర్డ్, ఓకే, ఒక 10 ఫైల్స్ ఉన్నాయి. ఆ 10 ఫైల్స్లో ఓన్లీ 2 ఫైల్స్ మాత్రమే రీడ్ చేయాలి. ఓకే, నాకు 10 ఫైల్స్ ఉన్నాయి. ఆ 10 ఫైల్స్లో ఓన్లీ 2 ఫైల్స్ మాత్రమే రీడ్ చేయాలి. అలాంటి కేసెస్లో మరి ఏం చేయాలి? మీరు మొత్తం రీడ్ చేయగలరు. అవుట్ ఆఫ్ టు ఓన్లీ ఐ వాంట్ టు ఫెచ్ 2 ఫైల్స్. సో ఇన్ దట్ కేస్ వాట్ వీ కెన్ డూ? ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే సో ఈ ఎగ్జాంపుల్స్ అనేది తీసుకున్నాను. అంటే ఇక్కడ ఒక లిస్ట్ వేరియబుల్ డిఫైన్ చేసి ఆ లిస్ట్ వేరియబుల్లో మీరు ఏదైతే ఫైల్స్ని రీడ్ చేయాలనుకున్నారో ఆ ఫైల్స్ స్పెసిఫై చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక లిస్ట్ వేరియబుల్ డిఫైన్ చేసుకుని ఆ లిస్ట్ వేరియబుల్లో మీరు ఏదైతే ఫైల్స్ రీడ్ చేయాలనుకున్నారో ఆ ఫైల్స్ స్పెసిఫై చేసి మళ్ళీ రీడ్ చేస్తాం. చూడండి, చూసారా, 6 కాలమ్స్ 7 రోస్. ఓకే, అంటే ఇక్కడ 3 4 ఫైల్స్ ఉంటే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసేది. కాకపోతే 2 ఫైల్స్ ఉండడం వల్ల మీకు పెద్దగా డిఫరెన్స్ అనేది అనిపించలేదు అనమాట, అంతమించాను. ఓకే, సో ఇది ఒకటి. సో అర్థమైంది కదా, ఫైల్స్ ని, సిఎస్వి ఫైల్స్ ని ఎన్ని రకాలుగా రీడ్ చేయొచ్చు అనేది. సింగిల్ ఫైల్, 2 ఫైల్స్, 3 ఫైల్, ఐ మీన్ మల్టిపుల్ ఫైల్స్, 2 డిఫరెంట్ వేస్, రకరకాల పాసిబిలిటీస్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని సో ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రిప్ట్స్ చదవచ్చు, అందులో నన్ను అడగని నేను ఖచ్చితంగా మీకు నా సిస్టంలో పర్సనల్ ట్రై చేసి మీకు అవుట్పుట్ జనరేట్ చేసేస్తాను. ఓకే, ఓకే, సో దీని తర్వాత ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేసామంటే సింగిల్ ఫైల్ని రీడ్ చేసి రైట్ చేసాం, అంటే టేబుల్కి రైట్ కూడా చేసినాం, అంటే లేకర్స్లో డెల్టా టేబుల్ కూడా క్రియేట్ చేసినాం. అదే 2 3 ఫైల్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తాం? ఓకే, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, అంటే 2 3 ఫైల్స్ ఉన్నప్పుడు ఎలా రాస్తాం అనేది. సో దీనికి ఇది కూడా సేమ్ ఇందాక ఏదైతే ఉందో సేమ్ అన్నమాట. ఓకే, సో నో నీడ్ టు డూ ఎనీ చేంజ్. సో ఇది వచ్చేసరికి టేబుల్ పాత్. అంటే టేబుల్ పాత్ అంటే నథింగ్ బట్ మీకు డెల్టా టేబుల్స్ ఉంటాయి కదా, మీరు రైట్ క్లిక్ ఇచ్చి సో ఇక్కడికి వచ్చి ప్రాపర్టీస్కి వెళ్తే మనకి పాత్ ఉంటుంది అనమాట. లేకపోతే మీకు అది కూడా తెలియదు అనుకుంటే జస్ట్ ప్రాపర్టీస్, సారీ, ఇది తీసుకుందాం. ఏబిఎస్ పాత్ ఇచ్చి ఇక్కడ టేబుల్స్ బదులు ఫైల్స్ ఉంటాయి కదా, ఫైల్స్ బదులు టేబుల్స్, స్కీమా అనే టేబుల్ గుర్తుంచుకోండి. టేబుల్స్, స్కీమా నేమో టేబుల్ నేమ్ అన్నమాట. సో ఇప్పుడు మల్టిపుల్ టేబుల్ డేటా అని ఉంది కదా, సో అది ఉందా లేదా చెక్ చేద్దాం. ఓకే, సో మల్టిపుల్ టేబుల్ డేటా అయితే లేదనమాట ఇక్కడ. చూడండి, సో మల్టిపుల్ టేబుల్ డేటా, సో రన్ చేద్దాం. ఓకే, మనకైతే సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిందన్నమాట టేబుల్. సో 7 రికార్డ్స్ 6 కాలమ్స్ రావాలి మనకి, ఎందుకంటే 2 ఫైల్స్ రీడ్ చేసింది కాబట్టి. కొంచెం సింగింగ్ ప్రాబ్లం అన్నమాట, కొంచెం టైం పట్టింది ఇది. నో నీడ్ టు వరీ. లోడ్ అవుతుంది. ఓకే, చూసారు కదా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ. ఓకే, 6 కాలమ్స్ 7 రికార్డ్స్ అన్నమాట. ఇలా సో మీరు ఏంటంటే వీ కెన్ రైట్. ఓకే, ఏదైతే మల్టిపుల్ ఫైల్స్ రీడ్ చేస్తారో ఆ వచ్చిన అవుట్పుట్ని సో రైట్ అండర్ స్కూల్ డెల్టా, ఇవన్నీ కూడా మీకు సింగిల్ ఫైల్ రీడ్ చేసినప్పుడు చెప్పాను అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ రీడ్ చేస్తాం, అంతకు మించి ఏం లేదు. ఓకే గైస్, ఈ కోడ్ మొత్తం మీకు ఇంతకుముందు కూడా చెప్పాను అనమాట. ఏంటంటే సింగిల్ ఫైల్ లైక్ సిఎస్పి కావచ్చు, జేసన్ కావచ్చు, పార్కెట్ అనేది రీడ్ చేసి లేక్ హౌస్లో డెల్టా టేబుల్స్ అనేది మనం క్రియేట్ చేసాం అనమాట. అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇప్పుడు ఎందుకు చెప్తాను అంటే మల్టిపుల్ ఫైల్స్ రీడ్ చేసినప్పుడు ఎలా ఏంటి అనేది జస్ట్ ఒక ఓవర్ ఏ తీస్తున్నాం. ఎందుకంటే రియల్ టైంలో ఖచ్చితంగా మల్టిపుల్ ఫైల్స్ రీడ్ చేస్తారు కానీ ఎక్కడ కూడా సింగిల్ ఫైల్ ఉండదు అనమాట. ఓకే,
సో ఇది ఒక ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. సో ఈవెన్ మీరు డేటా కూడా చూడొచ్చు అనమాట, మనకి ఏదైతే జనరేట్ అయిందని. అండ్ దీని తర్వాత ఇది సిఎస్ ఫైల్. సో ఇప్పుడు దాకా మనం ఏంటి, సింగిల్ ఫైల్, మల్టిపుల్ ఫైల్స్, స్పెసిఫిక్ రెండు ఫైల్స్ రీడ్ చేయడం, అలానే ఆ వచ్చిన అవుట్పుట్ని రైట్ కూడా చేయడం చేసాం. ఓకే, అన్ని వేస్లో కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఈవెన్ ఏదన్నా డేటా ఫ్రేమ్ అవుట్పుట్ కూడా మళ్ళీ బ్యాక్ టు ఫైల్స్ కూడా రైట్ చేసాం మనం, ఇందాక చెప్పాను కదా ఫస్ట్లో. ఓకే, అలా ఇప్పుడు జేసన్ ఫైల్స్ సేమ్ అనమాట, కాకపోతే ఓకే. ఓకే, సో మీరు చూడొచ్చు. సో ఈఎంబి స్టార్ డాట్ జేసన్. ఓకే, సో లెట్స్ ట్రై టు రన్ దిస్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఈఎంపి డాట్ చేసాను, ఈఎంపి డాట్ చేసాను, ఈఎంపి టెస్ట్ డాట్ చేసాను, ఈఎంపి టెస్ట్ అంటే ఈ ఫైల్లో మనకి టూ రికార్డ్స్ ఉన్నాయి, ఈ ఫైల్లో వచ్చేసరికి టూ రికార్డ్స్, టోటల్గా ఎన్ని, ఫోర్ రికార్డ్స్ ఉన్నాయి, అలానే సిక్స్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలా మీరు ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ కూడా రీడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అర్థమైంది కదా. ఓకే, సో దాని తర్వాత, సో ఇది ఇంకొక వే అన్నమాట. ఓకే, చూడొచ్చు. సో స్టార్ డాట్ జేసన్ అంటే ఈ జేసన్ ఫైల్ డేటా అనే ఫోల్డర్లో ఏదైతే ఫైల్స్ ఉంటాయో అది రెండు ఉండని 20 ఉన్నాయి, కావాలంటే చూద్దాం. సో లైక్ హౌస్ జేసన్ ఫైల్ డేటా, ఐ థింక్ ఇది అవసరం లేదు. సో ఈఎంపి డాట్ చేసాను అండ్ ఈఎంపి టెస్ట్ డాట్ చేసాను కదా. ఓకే, సో ఎన్ని ఫైల్స్ ఉన్నా మనం అయితే రీడ్ చేస్తున్నాం, లెట్స్ ట్రై టు రన్. సో చెప్పా కదా. సో దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో ప్రీవియస్ మన దాంట్లో అవుట్పుట్ లో మనకి ఫైల్ నేమ్ అనేది ఎడిషనల్ కాలమ్ వస్తుంది అనమాట, ఇక్కడ కాలమ్ రాదు. సో మీరు చూసుకుంటే ఇక్కడ సిక్స్ కాలమ్స్ ఫోర్ రికార్డ్స్ ఉన్నాయి కదా, అదే ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ కాలమ్స్ ఫోర్ రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఇలా మీరేంటంటే కొన్ని డిఫరెన్షియేషన్ అయితే ఉంటాయన్నమాట, వాటిని మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి రెండు ఫైల్స్ ని ఎలా రీడ్ చేస్తాం, ఇందాకేంటి మీరు ఎన్ని ఫైల్స్ రీడ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఓన్లీ స్పెసిఫిక్ గా రెండు ఫైల్స్ మాత్రమే. ఇక్కడ చూసుకుంటే నేను ఒక లిస్ట్ వేరియబుల్ డిఫైన్ చేసుకుని ఆ లిస్ట్ వేరియబుల్ లో మీరు ఏదైతే ఫైల్స్ ని, అంటే ఒక ఫోటోలో ఇందాక చెప్పినట్టుగా ఒక ఫోల్డర్ లో 10 ఫైల్స్ ఉంటే ఆ 10 ఫైల్స్ లో నాకు ఓన్లీ ఒక టూ త్రీ ఫైల్స్ మాత్రమే రీడ్ చేయాలనుకుంటే, అలాంటి కేసెస్ లో మీరు ఇక్కడ ఒక లిస్ట్ అనేది డిఫైన్ చేసుకుని ఆ లిస్ట్ లో మీరు ఏదైతే వాల్యూస్ ని రీడ్ చేయాలనుకున్నారో ఆ వాల్యూస్ స్పెసిఫై చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, సో చూడండి ఇక్కడ, సో రన్ చేద్దాం. చూస్తారు కదా, రికార్డ్ నెంబర్, జిప్ కోడ్, జిప్ కోడ్ టైప్, సిటీ, స్టేట్ అన్ని కూడా ప్రాపర్ గా వచ్చేసాను. ఓకేనా. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ రైట్ బ్యాక్ అంటే ఆ వచ్చిన అవుట్పుట్ని డెల్టా టేబుల్కి రైట్ చేయాలి. ఓకే, సేమ్ అనమాట, కాకపోతే ఇందాక సిఎస్వి ఇప్పుడు చేసి నెక్స్ట్ ఫార్కెట్ వస్తాయి. ఓకే, ఫైల్ టైప్ డిఫరెంట్ కానీ రాసే విధానం అనేది అన్నీ కూడా సేమే ఉంటుంది. ఓకే, చూడండి గైస్, ఇక్కడ కూడా డైరెక్టరీ పాత్, దాని తర్వాత చేసిన ఫైల్స్, ఏమేమి ఫైల్స్ రీడ్ చేయాలి. ఓకే, సో అలానే ఇక్కడ కూడా అపెండ్, దాని తర్వాత ఇవన్నీ కూడా. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను సింగిల్ ఫైల్ అంటే సింగిల్ చేసిన ఫైల్ రీడ్ చేసేటప్పుడు చెప్పాను అనమాట, ఆ వీడియోస్ చూస్తే మీకు ఇది క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు రన్ చేద్దాం. జేసన్ మల్టిపుల్ టేబుల్ డేటా కదా. ఓకే, ఈ టేబుల్కి రైట్ చేస్తున్నాం. గుర్తుంచుకోండి, ఈ టేబుల్ పాత్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఫైల్ పాత్ ఉంది కదా, ఏబిఎఫ్ఎస్, అక్కడ ఫైల్స్ అని ఉంటుంది, దాని బదులు టేబుల్స్, డిబిఓ స్కీమా అనేమో దాని తర్వాత, అంటే మీకు ఏదైతే స్కీమాలో రైట్ చేస్తున్నారో ఆ స్కీమా అనేది దాని తర్వాత టేబుల్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకే, అంతేగాని సో ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేబుల్స్ అనేది క్రియేట్ అయిన లేదు చూద్దాం. సో రిఫ్రెష్, జేసన్ మల్టిపుల్ టేబుల్ డేటా. ఓకే,
వచ్చేసాయి గైస్. రికార్డ్ నెంబర్, జిప్ కోడ్ టైప్, సిటీ, స్టేట్, షోయింగ్ 4 రికార్డ్స్. ఓకే. సో అర్థమవుతుంది కదా ఇలా. సో మీరేంటంటే రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ అనేది చేయడానికి పాసిబుల్. ఓకే. సో అర్థమైంది కదా. సో ఇప్పటిదాకా మనం సో సిఎస్పి చేసిన 2 ఫైల్స్ కూడా ఎలా రీడ్ చేయాలా, అలానే వచ్చిన డేటాని ఎలా రైట్ చేయాలో కూడా చూసాం. ఇప్పుడు ఫైనల్గా పార్కెట్ ఫైల్స్, ఎందుకంటే సో రియల్ టైంలో పార్కెట్ ఫైల్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాం అనమాట. సో దానికోసం పార్కెట్ ఫైల్స్. అంటే ఒక చాలా టైం పడుతుంది అన్నమాట. దానివల్ల మనం వేరే మంచి మంచి ఇన్డెప్త్ గా కాన్సెప్ట్ అనేది కవర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఒక ఫైల్ ఎలా రీడ్ చేయాలని, రిమైనింగ్ అన్ని కూడా సేమ్ కాబట్టి అందువల్ల నేను హెల్ప్ అంటాను అనమాట, తప్పుగా అనుకోవద్దు. ఓకే. ఇప్పుడు మనకి పాకెట్ డేటా అనే ఒక ఫోల్డర్ ఉందన్నమాట లేకోస్ లో. చూద్దాం ఏమున్నాయి గైస్. ఈఎంపీ డాట్ పాకెట్, ఈఎంపీ ఇన్ఫర్మేషన్ డాట్ పాకెట్ అనమాట. మీరు డేటాని చూడటం కుదరదు అనమాట. ఇక్కడ కావాలి ప్రివ్యూ ఇస్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. ఈవెన్ ఏడిఎల్ జెంటర్లో కూడా ఇదే వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఈ 2 ఫైల్స్ నేను రీడ్ చేస్తాను. అది 14 కాలమ్స్ వస్తాయి అక్కడ. యా. సో 14 రోస్ వస్తాయి, 7 కాలమ్స్, 14 రికార్డ్స్ అనమాట. మీరు చూడొచ్చు. సో ఈఎంపీ ఇన్ఫర్మేషన్ డాట్ పాకెట్ ఫైల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి. అదే ఈఎంపీ పాకెట్లో 10 రికార్డ్స్ ఉన్నాయి అనమాట. టోటల్గా 14 రికార్డ్స్ అయితే ఉన్నాయి. అలానే 7 కాలమ్స్ లైక్ ఎంప్లాయీ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంటెంట్. దాట్స్ ఇట్. ఓకే. మనం మల్టిపుల్ ఫైల్స్ రీడ్ చేస్తున్నాం. ఇందాక 2 ఉన్నా 20 ఉన్నా సరే. సో దీని తర్వాత సో దీని తర్వాత ఇది ఇంకొక వే అన్నమాట. ఓకే. రైట్. సో దీనికి అంటే ఎక్కడ వచ్చిన అవుట్పుట్ కి ఇక్కడ వచ్చిన అవుట్పుట్ కి ఏంటంటే డిఫరెన్స్. అడిషనల్ గా ప్రీవియస్ దాంట్లో ఫైల్ నేమ్ అనే కాలం ఒకటి యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఎటువంటి ఫైల్ నేమ్ అనే కాన్సెప్ట్ ఉండదు అనమాట. మీరు చూడొచ్చు 6 కాలమ్స్ 14 రోస్ కదా. ఇక్కడికి వస్తే 7 కాలమ్స్ 14 రోస్ అనమాట. అంటే ఇక్కడ ఫైల్ నేమ్ అంటే మీరు ఏదైతే ఫైల్ రైట్ చేస్తున్నారో అది ప్రతి రికార్డింగ్ కూడా అపెండ్ అవుతుంది. ఓకే. బట్ మనకి రియల్ టైం అవసరం లేదు. ఫైల్ నేమ్ అనేది మనకి నో నీడ్ టు వరీ అబౌట్ ఇది కదా. సో దానికోసం ఈ మెథడ్ అంటే మీకు ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకోవచ్చు అండి. సో దాంట్లో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో ఓకే. సో ఇది ఒక మెథడ్ అన్నమాట. అలా కాకుండా నాకు ఓన్లీ 2 3 ఫైల్స్ మాత్రమే కావాలి అంటే ఒక ఫోల్డర్లో ఒక 10 ఫైల్స్ ఉంటే ఆ 10 ఫైల్స్లో నాకు ఓన్లీ సో 2 ఫైల్స్ మాత్రమే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్ ఏదైతే పార్కెట్ డేటా ఉందో ఈ పార్కెట్ డేటా నుంచి నాకు ఓన్లీ ఈ మాత్రమే కావాలి. ఏంటి? ఈఎంపీ డాట్ పార్కెట్, ఈఎంపీ ఇన్ఫర్మేషన్ డాట్ పార్కెట్, ఈ 2 ఫైల్స్ని మాత్రమే రీడ్ చేయాలి. నేను వేరే ఫైల్స్ రీడ్ చేయకూడదు అనుకుంటే అలాంటి కేసెస్ ఎలా డిఫైన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఈవెన్ దో ఆ ఫోల్డర్లో 10 ఫైల్స్ ఉన్న ఓన్లీ ఈ 2 ఫైల్స్ మాత్రమే ఫుల్ అవుతాయి అని చూసుకోవచ్చు. ఓకే. కాకపోతే అక్కడ ఫోటోలో నేను ఎక్కువ ఫైల్స్ అనేది స్పెసిఫై చేయలేదు, మనకు అవసరం లేదు అన్నట్టుగా. సో దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్. సో ఆ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ డెల్టా టేబుల్కి ఎలా రైట్ చేయాలి. ఓకే. సో ఏదైతే వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ డెల్టా టేబుల్కి ఎలా రైట్ చేస్తాం చూడొచ్చు. ఈఎంబి డాట్ పార్కెట్, ఈఎంబి ఇన్ఫర్మేషన్ డాట్ పార్కెట్ కదా. ఈ 2 ఫైల్స్ని పార్కెట్ ఫైనల్ ఇన్ఫర్మేషన్ అని ఒక టేబుల్ ఉందన్నమాట. సో ఉందో లేదో చెక్ చేద్దాం. పాకెట్ ఎక్కడ లేదా. ఓకే. ఇప్పుడు మనకి క్రియేట్ అవుతుంది చూడండి, పాకెట్ ఫైనల్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో రన్ చేద్దాం. సో మనకైతే రన్ అయింది. సో చాలా ఫాస్ట్గా ఉంది అనమాట. కొన్ని కేసెస్లో అయితే బుల్లెట్ మనం బుల్లెట్ ట్రైన్లో చూసుకున్నాను తెలుగులో చెప్పాలంటే. ఓకే. సో పార్కెట్ ఫైనల్ ఇన్ఫర్మేషన్. ఓకే. మీరు చూడొచ్చు. సో 14 రికార్డ్స్, ఎంప్లాయ్ ఐడి, నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ. సో ఇలా సో అంటే
ఇది ఎలా ఏంటంటే నేను సింగిల్ ఫైల్ ఉన్నప్పుడు చెప్పాను అనమాట. సో నో నీడ్ టు వరీ. సో ఇలా ఏంటంటే ఆ, మనం మోస్ట్లీ అంటే ఎక్కువగా లైక్ సిఎస్వి కావచ్చు, జేసన్ కావచ్చు, పార్కెట్ వాడుతుంటాం. ఎక్సెల్ ఫైల్ అని కూడా వాడతారు. నేను వాడరు అని చెప్పను కానీ ఎక్స్ట్రీమ్ లెస్ కేసెస్ అని చెప్పాలి. బట్ దాని మీద కూడా నేను వీడియోస్ ఆఫ్టర్ సమ్ టైమ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఐ థింక్ మోస్ట్లీ మనం అన్ని ఎగ్జాంపుల్స్ కూడా కవర్ చేసాం పైథాన్కి సంబంధించిన వాటిని. CSP reader and JSON and Union auto read. Okay. ఇంకేమన్నా వెరిఫై చేద్దాం. సో అలానే ఎక్సెల్ ఫైల్స్ సో ఈ 4 టాపిక్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఓకే. సో రిమైనింగ్ అన్ని కూడా A to Z లైక్ డేటా పైప్లైన్స్ ద్వారా కాల్ చేయడం, డేటా పారామీటర్స్ ఐ మీన్ పారామీటర్స్ అనేది పైప్లైన్స్ ద్వారా కూడా సప్లై చేయడం. సో అవన్నీ కూడా చూసాను అనమాట. కాకపోతే హౌ టు పాస్ పారామీటర్స్ బిట్వీన్ ద నోట్బుక్స్ అనేది ఈవెన్ పై స్పార్క్ లో కూడా చెప్పాను అనమాట. కావాలంటే మీరు వెరిఫై చేయండి. ఒకవేళ లేదనుకుంటే సో నేను తర్వాత అయితే ఈ 4 కాన్సెప్ట్ మళ్ళీ చెప్తాను. ఫర్ టైమింగ్ అయితే ఎన్ని స్కిప్ ఐ మీన్ ఫోన్లో పెడుతున్నాను అనమాట. సో దాని తర్వాత సో టీఎస్కే నోట్బుక్ హిస్టరీ, పై స్పార్క్ నోట్బుక్ హిస్టరీ, పైథాన్ నోట్బుక్ హిస్టరీ, మూడు డేటా ఫ్లో జాయింట్ ఇంక్రిమెంట్ రిఫ్రెష్ అండ్ డేటా పైప్లైన్స్ కావచ్చు. అంటే గిట్ హబ్ ఇంకా వేరే వేరే ఉన్నాయన్నమాట. సో వాటికైతే నేను జంప్ అవుతున్నాను. సో మనం మోస్ట్లీ అన్ని ఆప్షన్స్ అయితే కవర్ చేసాం గైస్. ఓకే. సో మ్యాథ్స్ మోస్ట్లీ అన్నీ కూడా అంటే మనకి ఏదైతే రియల్ టైంలో యూజ్ అవుతుందో అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది అనమాట. సో మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. సో థ్యాంక్ యూ.